అందరూ కూడా మీ సెల్ ఫోన్లు దయచేసి సైలెంట్లో పెట్టుకోండి. ఒకవేళ బాగా ఇంపార్టెంట్ అని అనుకుంటే కనుక ఇప్పుడే పక్క రూమ్లో కూడా స్క్రీన్ పెట్టాం కనుక అక్కడికి వెళ్ళిపోండి. దయచేసి ఎవరు కూడా దయచేసి సెల్ని వాడద్దు ఇక్కడ. ఎందుకంటే నేను భగవంతుడి స్మృతిలో మీకు చెప్పడానికి నా దగ్గర కాగితం కూడా లేదు. నా మనసుకి నచ్చిన విషయాలు మీకు చెప్పడానికి వచ్చాను. కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా దయచేసి అందరూ కూడా సైలెంట్లో పెట్టుకోండి. ఇంపార్టెంట్ కాల్ ఏదైనా ఉంటాయనుకుంటే ముందర ఎప్పుడే వెళ్ళిపోండి. ఇక్కడ పక్క రూమ్లో కూడా మనకి స్క్రీన్ వేసాం కనుక ఇబ్బంది లేదు. నన్ను మీరు చూడాల్సిన అవసరం లేదు కదా, నా మాటలు మీకు వినపడితే చాలు కదా. అందుకని దయచేసి ఇప్పుడు వెళ్ళిపోండి. ఓం శాంతి. నాకున్న చాలా తక్కువ జ్ఞానంతో నా మనసుకు తెలిసిన కొన్ని విషయాల్ని మీ అందరితో పంచుకోవాలని ఒక సంకల్పంతో వచ్చాను. నేను చెప్పబోయే విషయాల్లో ఏదైనా కొంత మంచి విషయం ఉంది అనుకుంటే అది మీ మనసులో పెట్టుకోండి. ఒకవేళ ఏమీ లేదనుకుంటే ఇక్కడితో వదిలేయండి. ఓం శాంతి. నేను మనందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు అశాంతి దుఃఖం లేని వాళ్ళు ఎవరైనా మీకు కనపడ్డారా? మన చుట్టుపక్కల సమాజంలో ఎవరైనా కానీ అశాంతి దుఃఖం అన్నది లేని వాళ్ళు ఎవరైనా కనపడ్డారా? నాకైతే ఎవరో కనపడలేదు, నాతో సహా. అందరూ కూడా ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు ఎంతో కొంత అశాంతి దుఃఖం నిండిపోయి ఉంది. ప్రపంచం అంతా చెప్పాలంటే కొండ నిండిపోయినట్టుగా నిండిపోయి ఉంది. కాకపోతే మనం ఏంటంటే స్టేజీ మీద నటించిన నటుల్లాగా, తెర మీద నటించే యాక్టర్లాగా మనం ముఖానికి రంగు పూలుకుని నవ్వు ముఖం అని పెట్టుకుని పైకి నటిస్తున్నాం. మరి దీనికి కారణం ఏంటి అని నేను నా మనసుతో ఆలోచిస్తే భగవంతుడి స్మృతిలో నాకు కొంచెం సంకల్పంగా అనిపించింది. అది మీతో పంచుకుంటాను. ఈ అశాంతికి దుఃఖానికి కారణం మొట్టమొదటిది ఆది దైవికం. అంటే ఆది దైవికం అంటే భగవంతుడి యొక్క సృష్టిలో జరిగే భూకంపాలు, వరదలు, తుఫాన్లు, ఈతి బాధల మూలంగా వచ్చే దుఃఖం, అశాంతి అవి ఒక్కళ్ళకి కాదు, సమాజం మొత్తానికి ఇంచుమించుగా ఒక ఏరియా అంతటికి వస్తాయి. కానీ అవి కొన్నాళ్ళు పోయిన తర్వాత గవర్నమెంట్ సహకారం కానీ వ్యక్తిగతంగా కష్టం కానీ అవి తేలిపోయి మళ్ళీ సాధారణమైన జీవితం గడుపుతారు. మీకు గుర్తుంది కదా, హుద్దు తుఫాన్ కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు అందరూ అల్లకల్లో అయిపోయారు. మళ్ళీ ఒక 5-6 నెలలు అయ్యేసరికి అందరూ తేరుకున్నారు. అది అలా సమాప్తం అవుతుంది. ఇంకా రెండవది ఆది భౌతికం. మొదటిది ఆది దైవికం. తుఫాన్లకి మనం ఏం చేయలేం, భూకంపాలు మనమే సృష్టించలేం, ఏమీ చేయలేం. కానీ ఇది ఆది భౌతికం. అంటే ఏంటంటే వ్యక్తుల మధ్యన ఒక మతాల పేరుతోనో, కులాల పేరుతోనో, లేకపోతే స్థలాల పేరుతోనో కొట్లాడుకుని వీళ్ళు పోలీస్ స్టేషన్కి, కోర్టుకి వెళ్ళారనుకోండి. అప్పుడు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే రమ్మని కూర్చోడానికి కూర్చేసి దండేసి దండం పెడతారా? వాళ్ళు పెట్టరుగా. చేతులు కట్టుకుని నిలబడేలాగా చేసి ఎప్పుడో కేకేస్తారు. కోర్టులోకి వెళ్తే అప్పుడు ఎప్పుడో పిలుస్తారు. ఎన్నో వాయిదాలు పడతాయి. ఈ అశాంతి దుఃఖాన్ని ఈ ఆది భౌతికంగా కొంతమంది అనుభవిస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంకా అది ఎప్పుడు సమస్య పోతుంది? వాళ్ళు రాజీ పడినా సమస్య పోతుంది, లేదంటే కోర్టు వారు కనుక చెక్ చేసి ఏదో ఒక వర్గాన్ని ఇంకొకరిని వ్యక్తిని జైలుకి పంపితే కూడా సమస్య పోతుంది. ఇక మూడవ దుఃఖం చాలా 95 మందికి నాకు తెలిసినగా ఇదే మెయిన్ దుఃఖం. ఏంటంటే ధనం లేకపోవడం. ఉన్న ధనం అవసరానికి సరిపోకపోవడం. ఈ దుఃఖం మూలంగా మనుషులు ఎక్కువగా అశాంతి. ఇప్పుడు ప్రపంచం అంతా ధనమే వెళ్తుంది, అది నిజం. మాకు డబ్బుతో పని లేదండి అని ఎవరన్నా చెప్తే అది విశాఖపట్నం కానీ ఎర్రగడ్డ కానీ అయినట్టు. డబ్బు అవసరం ఎంతవరకు? మానవ సంబంధాన్ని దెబ్బతీయకుండా, ఇతరుల యొక్క అభిమానాన్ని దెబ్బ కొట్టకుండా ఉండే ఆ ధనం మన దగ్గర ఉంటే చాలు. మరీ ధనహీనంగా ఉన్నా బజార్కి వెళ్తాం, జేబులో డబ్బులు లేకుండా వెళ్తే ఎవరన్నా మనకు విలువేస్తారా? అందుకే మనం ఏం చెప్పుకుంటాం, విత్తముతో విపడి చేరితేనే మనిషికి గౌరవం, చిత్తంలో శివుడు ఉంటేనే మనిషికి శాంతి, ఆనందం. అంటే డబ్బు లేకుండా బజార్కి వెళ్ళకండి. అలాగే మనసులో చిత్తం అంటే మనసులో భగవంతుని పెట్టుకోకపోతే
ఏమున్నా కానీ మనకి శాంతి సుఖం ఉండవు. కాబట్టి డబ్బు జేబులో ఉండి బజార్కి వెళ్ళాలి, ఎప్పుడు మనసులో చిత్తంలో భగవంతుడు ఉండాలి. అప్పుడే మనకి అందరికి కూడా శాంతి సుఖం వస్తాయి. ఓకే, ఈ ధనం కూడా ఏదైనా అవసరానికి సరిపడి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ శాంతి దుఃఖం తొలగిపోతాయి. ఇలా ఆటరీ కొట్టినా లేకపోతే ఏదైనా కష్టపడి సంపాదించుకున్నా ఏదైనా ఆ శాంతి దుఃఖం తొలగిపోతాయి. ఇంకా 4వది ఆరోగ్యం లేకుండా వచ్చిన అశాంతి దుఃఖం. ఇది కూడా ఇప్పుడు చాలామంది మనందరం కూడా స్వయంగా చేసుకున్నది కొంత, దైవికంగా జరిగేది కొంత. ప్రమాదాల రూపంలో కొంత జరుగుతుంది, మన వ్యక్తిగతమైన అలవాట్ల మూలంగా పాడైపోయిన ఆరోగ్యాలు పాడు చేసిన వాడు కొంతమంది. ఇవన్నీ కూడా కొద్ది కాలం పోయేసరికి బహుశా ఏదైనా హాస్పిటల్లో ఉండి తగ్గించుకునే అవకాశం ఉంటే తగ్గించుకుంటారు, అది కూడా సరిపోతుంది. ఈ 4 కన్నా ఒక 5వ మనకి విషయం ఉంది. అది ఈ అశాంతి దుఃఖానికి 6వ ప్రాణం లాంటిది. నేను చెప్పబోయే ఈ విషయం 5వ విషయం అశాంతి దుఃఖానికి 6వ ప్రాణం అంటారు కదా, పంచప్రాణాలు కాకుండా 6వ ప్రాణం అంటారు కదా, అలాంటిది అనమాట. ఏంటి అంటే ఇది ఈ 4 విషయాలు కూడా మనం ఈ తడికలతో దడి కట్టుకోవడం, లేకపోతే గొంత పాతుకుని పందిరేసుకోవడం, ఇలాంటి కష్టాలు, సుఖాలు, అవకాశాలు, అవసరాలు, ఈ అన్నిటిని కూడా మనం ఎప్పుడో అప్పుడు తడికి అనుకోండి వీటిని ఈజీగా పీకేస్తాం. అలాగే గొంత కొంచెం కదిపేసి పీకేస్తాం, కష్టంతో అయిపోతాయి. కానీ నేను చెప్పి ఈ 5వ కారణం పిల్లర్ లాంటిది. ఒక్కసారి పడిందా ఇంకా దాన్ని ఎవరో కదపలేరు. పిల్లర్ అయితే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తారు కదా, అటువంటి ఆ పిల్లర్ పేరే పరచింతన. పరచింతన మానవుడి యొక్క అశాంతికి దుఃఖానికి కారణం ఏంటి? పరచింతన. పరచింతన గురించి మీకు అందరికీ తెలుసుగా, చిన్నప్పటి నుంచి పరచింతన పతనానికి మూలం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఏ పరచింతన ఇది? చుట్టుపక్కల వాళ్ళ గురించి, వెనకింటి వాళ్ళ గురించి, ఆళ్ళ గురించి, ఏళ్ళ గురించి అన్ని రకాల ఆలోచనలు మనకే ఉంటాయి. పూర్తిగా ఇంటి మీద ఏముండదు యాస, ఇంటి మీద ఏముండదు గురువింద పూసలు, ఇక్కడ ఎంత నలిపే. కానీ చుట్టుపక్కల అందరికీ ఆడలాగా, ఈడలాగా, ఆడలాగా, వీళ్ళలాగా అని ఆ ఇంట్లో విషయాలు, ఈ ఇంట్లో విషయాలు, ఆ ఇంట్లో విషయాలు అన్నీ పోగేసుకుని వీళ్ళు పూర్తిగా ఇచ్చేస్తారు. పోని అలాగైనా వాళ్ళు బాగుండాలని ఆశించారా? అబ్బే, అలాంటి విషయాలు మన ఇంట వంట లేవు. ఆడు పాడైపోతే మనకు ఆనందం, ఆడికి ఏదైనా అన్యాయం జరిగితే మనకు ఆనందం, ఆడికి నష్టం జరిగితే మనకు సంతోషం. ఈ మానవ జీవితంలో అందరూ ఇలాగే మనందరం కూడా బతుకుతున్న కారణంగా మనకి ఈ పరచింతన మూలంగా పాపం ఏర్పడుతుంది. దాని మూలంగా మానవుడు ఏమవుతాడు? ఎప్పుడు అదే ఆలోచన ఉండడంతో వాడు ఏదో ఒక పెద్ద వస్తువు కొనుక్కున్నాడు, ఒక కారే కొనుక్కున్నాడు, లేకపోతే ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు, లేకపోతే ఇంకోటి ఏసీ పెట్టుకున్నాడు, ఒక టీవీ కొనుక్కున్నాడు. వీడికి లేదని ఎడితే సంతోషం, అయ్యో నాకు లేదని ఏం పర్వాలేదు. కానీ ఆడికి ఉందని ఎడుతున్నాడు. దీనికి వేమన ఏం చెప్పారంటే, ఎదుటి కలిమి చూసి ఏడ్చేటి వానికి వరము నేల కూర్చు పరమగురుడు తనదు పూర్వకర్మ దైవంబు ఎరుగుడా విశ్వదాభిరామ వినురువేమ అన్నాడు. అంటే ఎప్పుడు ఎదరోడు కలిమి చూసి ఏడ్చేవాడికి భగవంతుడు ఏవి వరాలు ఇవ్వడో, అని వీడి పూర్వకర్మ భగవంతుడు తెలీదా? వీడు చేసిన సన్నాసి పనులు ఏంటో, వీడికి గతం ఏంటో తెలీదా? వీడికి అర్హత లేదు, అనిపించే అర్హత లేదు కనుక వీడికి ఇవ్వడు. మరి ఎదురోడు కలిమి చూసి ఏడితే ఏమవుతుందిరా బాబు అని. దాని మూలంగా ఏమవుతుందంటే ఎదురోడు కలిమి చూసి ఏడ్చేవాడికి ఈర్ష్య, దుఃఖం, అసూయ అన్నీ వచ్చేసి అశాంతితోని కుంగి కుసించి నశించిపోతాడు. జీవితం అంతా ఇలా గడిచిపోతుంది. ఈ జీవితం గడిచిపోతానికి కారణం ఏంటంటే ఎక్కువ మన మీద, మన ఇంటి మీద పెట్టుకోకుండా పోనీ ఎదరవాడు బాగుంటే ఎలా కూడా ఆలోచించవచ్చు. మన పక్కింటి ఇంట్లో బలమైన ఇల్లు ఉంటే వాడికి మన ఇల్లు గుడిసే అనుకుంటే, వరదలో మన ఇల్లు కొట్టుకుపోతే మనం వాడి ఇంటికి వెళ్ళి ఉండొచ్చు కదా, ఆ పోర్టుకోలోనో లేకపోతే మెట్ల మీదో, అలా కూడా ఉపకారమే కదా. అలా కూడా ఆలోచించరు. ఎప్పుడు చూసినా కానీ ఎదరవాళ్ళు బాగున్నాడు, నాకన్నా ఆడు బాగున్నాడు, ఆడు నాశనం అయిపోవాలి, ఇదే ఆశతో మానవుడు ఇదే జాస్తో ఎప్పుడు గడుపుతున్నాడు. కనుక ఈ యొక్క దుఃఖం అశాంతి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఒక ఇంటి యజమాని ఉద్యోగానికి వెళ్ళిపోయాడు, 9 ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. సరే, ఆ తర్వాత ఒక పని మనిషి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఈవిడికి విషయం చెప్పింది. ఏమని? అమ్మగారు మన పక్కింటి పంకజం కూతురు ఎవరో అబ్బాయితో వెళ్ళిపోయింది అని చెప్పింది. సహజంగా మినిస్టర్లో లోటుపాట్లు,
లూప్ హోల్స్ అన్ని పిఏలు తెలిసినట్టు ఇళ్లలో ఉండే అన్ని విషయాలు కూడా పని మనుషులు తెలుస్తాయి. ఆ పని మనుషులు అక్కడ ఇక్కడ పట్టుకొని చెప్తారు. కానీ అలాంటి పని మనుషుల్ని కనుక ఈ చెప్పిన వాళ్ళు ఎలా ఉన్నా ఇన్ని వాళ్ళు కనుక చెప్పు తీసి కొడితే వీళ్ళు మళ్ళీ ఇంకో చోట చెప్పరు. కానీ మనం అలాగమ్మా ఆహా అని వింటారు. వినగానే అది ఇంకా వింటున్నారు కదా ఇంకో 2 డేస్ చెప్తుంది. పోనీ అక్కడితో వీళ్ళు ఆగుతారా, ఇన్నేసి ఊరుకుంటారా, మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఇంకోటి చెప్తారు. సరే ఆ అమ్మాయి వచ్చి చెప్పింది కదా, పని అమ్మాయి, ఈవిడికి ఇంకా ఆనందం పట్టలేకపోతుంది. ఇంకా ఎప్పుడో చెప్పేయాలి. ఆ అమ్మ నాన్నకి ఫోన్ చేసేసింది, తోపుట్లకు ఫోన్ చేసింది, ఏమేమో విన్నారా మా పక్కింటి పంకజం కూతురు ఎవరితో లేచిపోయిందంట అని అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. మొగుడితో చెప్పాలి. మొగుడేమో సెల్లేమో అక్కడ ఇంట్లో మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 5:30 కానీ ఆఫీస్ అవ్వదు, రాడు. ఈవిడికేమో మధ్యాహ్నం అన్నం కూడా తినకుండా పొట్టబుపోయి ఇంకా ఏది స్ప్రే కొట్టిన బొద్దింకలాగా తిరిగేత్త మొదలెట్టింది. ఎప్పుడు వస్తాడా మొగుడు, చెప్పేయాలి. రాత్రి 7:30-8 వాడు ఉసురోమంటూ నీరసంగా జుట్టే తిరిగిపోయి ఇంటికి వచ్చాడు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఏమండి ఈ విషయం విన్నారా అంది. అడిచి నీరసంగా చెరగా ఏంటే అన్నాడు. ఏం లేదండి, మన పక్కడి పంకజం దాని కూతురు ఎవడ అనాకాని ఎదవతో దెబ్బి మొక్క ఎదవతో లేచిపోయిందంట అని చెప్పింది. సరే నోర్మి బుద్ధి లేదానా, అనాకాని ఎదవ ఎవడో కాదు మన అబ్బాయే. ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను, ఎదుగుతున్నారు, అందరూ వార్నింగ్ ఇచ్చారు, నన్ను కూడా లోపలేస్తానన్నారు అని చెప్తే అయ్యో పాపిట్టి దేవుళ్ళాంటి నా బిడ్డని మొల్ల వేసి పట్టుకుపోయిందా అని చెప్పి మళ్ళీ వెంటనే కవరింగ్ లెటర్ కొడుక్కి. అనాకాని ఎదవని ఇందాక తిట్టింది. మళ్ళీ ఎప్పుడైతే తన కొడుకు అని తెలిసాడో దేవుళ్ళాంటి బిడ్డనే మాయ చేసి పట్టుకుపోయిందని అంటుంది. అంటే ఎప్పుడూ కూడా తనదైతే బంగారం, ఎదవడిదైతే ఇత్తడి, అలా చెప్తారు. కాబట్టి ఈ పరచింతన ఎప్పుడూ కూడా మనకి పతనానికి మూలం. ఈ పరచింతనలో ఇంకొక చిన్న విషయం ఉంది. అది ఏంటంటే పదవి ఉన్నవాడు, ధనం ఉన్నవాడు, లేకపోతే అధికారం ఉన్నవాడుని తనకన్నా తక్కువ వాడిని హీనంగా చూస్తుంటాడు. ఎలాగా ఏడ్చాడు ఆడంతా, ఆడు బతికంతా నడినటువంటి నడిపేస్తాను, ఇలాగా అహంకారం మాట్లాడుతుంటారు. అంటే ఇతరుల గురించి తక్కువ మాట్లాడతారు. కానీ ఏదో ఒకనాడు వీడితో మాట్లాడిన వాడే కనుక సమాజంలో వీడికి సరైన సమాధానం చెప్పిన రోజున వీడి పెద్దరికం దెబ్బతినేస్తుంది. దెబ్బతినేసినప్పుడు ఇంకా వీడికి ఎలా ఉంటుందంటే ఆయన ఏం చేయాలని కసితోని లోపలంతా ఆరాటం పెరిగిపోయి బీపీగా మారిపోయి గుండెపోటో లేదా బ్రెయిన్ స్ట్రోకో లేదా పక్షవాతం వచ్చి ఇడిపోతాడు. కాబట్టి పరచింతన చెడుగా చేయకూడదు, అహంకారంతో కూడా చేయకూడదు. కాబట్టి మనం ఏం తెలుసుకున్నప్పుడు పరచింతన పతనానికి మూలం, కరెక్టేనా? కానీ ఇంకొక విషయం చెప్తానే మీ అందరికీ. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పగలో రాత్రి కూడా ప్రతి క్షణం కూడా పరచింతనే చెయ్యాలి. నేను ఇందాక చెప్పింది పరచింతన పతనానికి మూలం, అసలు చేయకూడదు అన్నాను. వెంటనే నేనే మాట మార్చి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రతి మనిషి పరచింతనే చేయాలని చెప్తున్నాను. మరి ఏంటిది విషయం? మీకు అందరికీ అనిపించవచ్చు కదా, ఏంటి ఇలా చెప్తాడు, నాకేం తేడా లేదు, బాగానే ఉన్నాను. అసలు విషయం ఏంటంటే ఇందాక చెప్పిన పరచింతన పతనానికి మూలం అవుతానికి అది భౌతిక సంబంధమైన, వస్తువు సంబంధమైన, వ్యక్తుల సంబంధమైన ఆ యొక్క పరచింతన మనం ఎప్పుడు చేయకూడదు. కానీ ఇక్కడ పరం అంటే ఇది ఇహం, మన భూమి అంటే ఇహం, కానీ పరం అంటే శ్రేష్టమైంది. పరం అంటే ఏది? పరమాత్ముడు ఉండే పరంధామం. అక్కడ ఎవరుంటారు? శివుడు ఉంటాడు, పరమాత్మ శివుడు. శివుడు అంటే ఎవరు? మెడలో పాము, చేతిలో సోలం, నెత్తి మీద నెలవంక, జంతు చర్మం, గంగ, ఇదే కదా? కాదు, ఆయన శంకరుడు అనే దేవత, జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మ శివుడు పరంధామంలో ఉంటాడు. ఆయన అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపం కలవాడు, సూర్యకాంతి తేజమయుడు, అజ్ఞానాంధకరమైన ఆయుతుడు, ఎన్నిటికీ అతీతుడు, సృష్టికర్త, మనందరికీ పాలకుడు, నియామకుడు, మళ్ళీ సృష్టిని లయం చేసే సర్వశక్తివంతుడు భగవంతుడు పరమాత్మ శివుడు, జ్యోతి స్వరూపుడు. శంకరుడు కాదు ఆయన. శంకరుడు సూక్ష్మదేవత, మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడైనా సరే మన అందరం కూడా ఆ పరమాత్మ శివుణ్ణి నిద్రలో కూడా స్మృతి చేయాలి. అది పరచింతన అంటే, అసలు పరచింతన అది. లౌకికంలో పరచింతన అంటే అందరూ చెప్పుకున్నది ఏంటి, బయట తెలియని వాళ్ళు వాళ్ళ గురించి ఆశంబపోసం మాటలు మాట్లాడుకోవడం, తప్పుడు మాటలు మాట్లాడుకోవడం వల్ల పాపం వస్తుంది మనకి. కానీ ఈ పరచింతన చేస్తే ఏమవుతుంది? పరమ పథసోపాన పటానికి ఇది ఆధారం అవుతుంది. పరమ
పరచింతన అన్నది. పరం అంటే శ్రేష్టమైంది అని అర్థం. పరమాత్ముడు అందరికన్నా శ్రేష్టమైన వాడు. మరి ఆయన్ని ఎలా పిలుస్తాం? కొంతమంది శివ అంటారు, కొంతమంది అల్లా అంటారు, కొంతమంది యెహోవా అంటారు, కొంతమంది ఓంకార్ నిరాకార్ అంటారు, కొంతమంది సబ్కా మాలిక్ ఏకే అంటారు, కొంతమంది గాడ్ ఈజ్ లైట్ అంటారు. తెలియని వాళ్ళు అందరూ కూడా ఈ మతాల పేరుతో, కులాల పేరుతో 10 మంది భగవంతులు ఉన్నారని అనుకుంటారు. అది చాలా అమాయకత్వం, అజ్ఞానం, మూర్ఖత్వం కూడా చెప్పొచ్చు అంటే. కాబట్టి మనం ఎవరైనా జ్ఞానం తెలిసిన ఎవరు కూడా ఏ మతాన్ని ద్వేషించకండి, ఏ కులాన్ని పట్టించుకోకండి. అందరూ తల్లి గర్భం నుంచి ఒకలాగే వచ్చాం, తిరిగి మట్టిలోకి ఒకలాగే పోతాం. అది కాల్చినా పూడ్చినా ఒకలాగే పోతాం. కాబట్టి మతాలు కులాలు అన్నీ కూడా ఏమీ అబద్ధం, మన మానవుడు సృష్టించుకున్నాడు. అందుకని దయచేసి ఎవ్వరూ కూడా ఈ కులాన్ని మతాన్ని కూడా నమ్మొద్దు. అందరికీ భగవంతుడు ఒక్కడే, మనం వచ్చిన దారి ఒకటే, పోయే దారి ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మరి ఇక్కడ చిన్న విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను. స్వర్గానికి ఎగరాలంటే ముందర పెద్దలు ఏమని చెప్పారండి అన్నయ్య? స్వర్గానికి ఎగరాలంటే ఏం చెప్పారు? ఉట్టికి ఎగరాలన్నారా లేదా? స్వర్గానికి ఎగరాలంటే ఉట్టికి ఎగరాలని చెప్పారు కదా. మరి పరంధామంలో ఉండి పరమాత్మ శివుడిని స్మృతి చేయాలని పరిస్థితి మనకు వచ్చినప్పుడు ముందర మనం స్వ అంటే నేను ఆత్మ, ముందర మనల్ని ఎవరో మనం సరిగ్గా తెలుసుకున్నప్పుడు మనం పుట్టిన తండ్రి దాకా వెళ్తాం. అంటే ఉట్టికి ఎగరతాం ముందర. మరి ఉట్టికి ఎగరాలంటే ఏం చేయాలి? మన మనసు ఉంది కదా, కోతులు వస్తున్నాయి కదా, చూశారు కదా మన కోతులు అత్తమాను వచ్చి ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తున్నాయి కదా. అలా ఇది చెంచలమైన కోతి బుద్ధి మన మనసుది. దీనికి ఇంకా అదుపాపు ఉండదు. సప్త సముద్రాలు దాటేస్తుంది, చంద్రమౌళి వెళ్ళిపోతుంది, క్షణంలో అమెరికా వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అని ఇష్టం. ఈ మనసు చేసే ప్రతి పనిని మనలో ఉండి ఒక లాయరు చాలా ఇరగదీసు సూపర్ అబ్బా చేసేయి అంటాడు. ఇదే మనసు చేసే మంచి పని కూడా ఇంకో లాయరు మనలో ఉండి ఇంకో లాయరు తప్ప వేస్ట్, అది చేయడం వేస్ట్ అంటాడు. కానీ అసలైన జడ్జి గారు అయితే ఈడు మొదటి ఓడికి రెండో ఓడికి కూడా బేరీ చేసుకుని వీళ్ళిద్దరు ఎవరిది నిజం ఉంది, ఎంతవరకు నిజం ఉందని తెలుసుకుని దాన్ని సంస్కారంగా తీసుకొచ్చి మన ఆత్మలో పెడతారు. అంటే మనం గనక సక్రమమైన ఆలోచన చేసి మంచితో గనక ఉంటే అది భగవంతుడు మన పుణ్యఖాతగా జమేస్తాడు. మన లాయరు ఎంతది తప్పు అన్నా సరే అది పుణ్యంగా ఉంటే పుణ్యమే అవుతుంది. ఇంకో లాయరు ఇది ఎంత ఒప్పు అని చెప్పినా సరే అది తప్పు అయితే భగవంతుడు తప్పుగా రాస్తాడు. అంటే ఒప్పు తప్పు నిర్ణయించేది ఎవరో భగవంతుడు. అదే సంస్కారం. ఆ సంస్కారం మన ఆత్మలో భగవంతుడి దగ్గర చేయడానికి ఆధారం. కాబట్టి అందరూ కూడా ముందర చెడు కర్మని మనసులోంచి తీసేయండి. ఎవరి గురించి చెడు ఆలోచించకండి. ఎందుకంటే యద్భావం తద్భవతి అంటారు. మనకి ఎలాంటి భావన కలిగిందో అలాంటి అక్కడ కర్మ జరుగుతుంది జనరల్గా. కాబట్టి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్తారు. కర్మఫలం శుభమైన అశుభమైనా సరే మానవుడు అనుభవించి తీరాలి, అంతే. ఎవ్వరు తప్పించుకోలేరు, దానికి అతిథులు ఎవరు లేరు, ఎవ్వరు లేరు. మనందరం కూడా భగవంతుడి స్మృతిలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు తెలిసి ఎవరో కూడా తప్పు చేయకండి. తెలియకుండా పొరపాటు జరిగితే సరిదిద్దుకోండి. పాపానికి తప్పుకి పొరపాటుకి చాలా తేడా ఉంది. పొరపాటు అంటే అసలు తెలియకుండా జరిగిపోయింది. తప్పు అంటే తప్పని పరిస్థితులు ఏదో ఒకటి చేసేది. పాపం అంటే కావాలని చేసేది. కాబట్టి ఒక వ్యక్తిని ఎవరైనా సరే వ్యక్తిగతంగా కావాలని కనుక బాధ పెడితే అది మహాపాపం అవుతుంది. తెలియకుండా బాధ పెడితే క్షమాభిక్షతో పోతుంది. కాబట్టి ఇంకా టైం అవుతుంది. ఓం శాంతి అందరికీ. నేను చెప్పిన ఈ విషయం నా మనసుకు తెలిసిన చిన్న జ్ఞానంతో చెప్పాను. అది మీకు ఇందాక చెప్పాను కదా, ఒకవేళ మంచిదనిపిస్తే ఆలోచించండి, లేదనుకుంటే వదిలేయండి. మళ్ళీ మనకి భగవంతుడి క్లాసులు ఉంటాయి కదా, ఆ క్లాసులోకి వెళ్ళండి. ఓం శాంతి. అసలు అది ఎంత తప్పు అంటే మీకు ఎలా చెప్పాలి. ఒక విషయం ఇలాగ టైం వచ్చింది కనుక ఇంతవరకు చెప్పిన విషయం మళ్ళీ మీకు చెప్తాను. కొత్త వాళ్ళు అంటున్నారు, ఒక 2 నిమిషాలు టైం తీసుకు చెప్తాను. మీకు చాలామంది తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్తున్నాను. కొత్త పిల్లలు కనపడుతున్నట్టున్నారు, నాకు తెలియదు, గుర్తులేదు. ఒక ఊర్లో ఒక బంగారం పనిచేసే ఆయన ఒక ముక్కు పొడకను తయారు చేశారు. మీకు అందరికి తెలిసిన విషయం, నేను కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ ముక్కు పొడక అసలు అద్భుతం అనమాట. మామూలుగా కళాఖండంలా ఉందనమాట. ఇంకా ఆ దెబ్బతో ఆ ఊరికి మొత్తం ఊరు వాడ అంతా పేరు వచ్చేసింది. అయ్యి బాబాయ్ ఎవరో అని, స్వర్ణకారుడంట, మామూలుగా చేయలేదంట ముక్కు పొడక అంటే.
అందరూ ఊరు పాకేసింది. సరే ఊళ్ళో వాళ్ళందరికీ ఆ చుట్టుపక్కల వచ్చేసారు, ముక్కు పుడకం చూశారు, ఆనందపడిపోయారు. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ అయ్యే మన ఊరికి ఇంత పేరు తెచ్చాడు కదా, మరి ఈయనకి మనం సన్మానం చేద్దామని చెప్పేసి ఆయన స్టేజ్ ఏర్పాటు చేసి సన్మానం చేయడానికి పెట్టారు. ఆయన్ని సన్మానం చేద్దామని ఆహ్వానించిన తర్వాత ఆయన వచ్చి, అయ్యా నేను ఒక నిమిషం మైక్లో మాట్లాడొచ్చు అని అడిగాడు. అయితే మాట్లాడండి అన్నారు. అయ్యా నేను తయారు చేసిన ముక్కు పుడకని మీ అందరూ కూడా ఊరికి పేరు తెచ్చిందని అంతలాగా సంతోషపడిపోయి నాకు సన్మానం చేయడానికి వచ్చారు కదండి, మరి ఇది ఎక్కడ పెట్టుకుంటారో అడిగాడు. ఇది ఏంటండి బాబు ఇలా అడుగుతున్నారేంటి, ముక్కు పుడక అంటే ఎక్కడ పెట్టుకుంటారండి, మరి ముక్కు మీద పెట్టుకుంటారు కదా అని అన్నారు. నిజమే కదా, మరి ముక్కు పుడక తయారు చేసిన నన్నే మీరు ఇంతలాగా సన్మానం చేయాలనుకుంటే ఆ ముక్కును సృష్టించిన భగవంతుడిని మీరు ఎంత సన్మానం చేయాలయ్యా, ముక్కు లేకపోతే ముక్కు పుడక ఉంటుందా, కాబట్టి నాకు కాదయ్యా మీరు సన్మానం చేయదలుచుకుంటే ఆ భగవంతుడికి ఆ ముక్కును సృష్టించిన భగవంతుడు చేయమన్నాడు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఇక్కడ ఏదో 4 ముక్కలు తీసుకొచ్చి మా ఇంట్లో పక్షి గూడు కడతాను, ఇప్పుడే ఇంట్లో ఇలా కష్టపడి అలాగే 4 ముక్కలు తీసుకొచ్చి మీ చెవిలో పడేసాను, నాకు తప్పట్లు దేనికి. అందుకని దయచేసి ఎప్పుడు ఇక్కడ ఎవ్వరు కూర్చుని ఏం మాట్లాడినా ఆ మాట మాది కాదు, మీరు కూర్చుని మాట్లాడినా సరే మీది కాదు, అది ఎవరో పెద్దల ద్వారానో భగవంతుడి సంకల్పం ద్వారా వచ్చిన మాట. కాబట్టి ఎప్పుడు కూడా తప్పట్లు అన్నది కొట్టకండి. రాజకీయ నాయకులకి వాళ్ళు కొట్టి తప్పట్లు కొంతమంది దిగుపోమని కొట్టుకోళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో ఇంకా తప్ప కొట్టుకోళ్ళు ఉంటారు, డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటారు కదా తప్పట్లు. అలాంటిది మనకు వద్దు. మీ మనస్తో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. దయచేసి ఎప్పుడు కూడా, అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కానీ పాత వాళ్ళు తెలిసి తప్పట్లు కొట్టద్దని చెప్పుకోవడం. కాబట్టి దయచేసి ఎవరు కూడా తప్పట్లు కొట్టకండి, శబ్దం చేయకండి. మీ మనస్తో మీరు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఓం శాంతి.